వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్ర వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓపులీసులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్నందున వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్లో ద్విచక్ర వాహనాలు ఆగినప్పుడు ప్రజలు ఎండవేడిమికి గురి కాకుండా షెడ్ నెట్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. డిహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని, గాలి ఆడే దుస్తులు ధరించాలని సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో డిఆర్ఓ రక్తపోటు, మధుమేహ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మే మంత్ 3rd సాటర్డే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మే మంత్ ఈ నెల బీట్ ద హీట్ అనే థీమ్తో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని విలేజెస్లో, అన్ని మండలాల్స్లో కూడా, ఇక్కడ కలెక్టరేట్లో కూడా హీట్ వేవ్ సంబంధించిన అవగాహన కల్పించడం, అదేవిధంగా చలివేంద్రం స్టార్ట్ చేయడం, దెన్ మేజర్ ట్రాఫిక్ జంక్షన్స్లో గ్రీన్ షేడ్ నెట్స్ అది పెట్టడం, హెల్త్ క్యాంప్స్ కూడా, అంటే ఈ సమ్మర్ సీజన్లో హీట్ వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలనేది గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఒక హెల్త్ క్యాంప్ కూడా అన్ని చోట్ల ఈరోజు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకుండా, అదేవిధంగా వైట్ క్లోత్స్, వైట్ క్యాప్స్, కాటన్ డ్రెస్ వేసుకోవడం, ఎక్కువ డీహైడ్రేషన్ కాకుండా వాటర్ కన్జంప్షన్ని పెంచడం, ఇవి అన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అప్పుడప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ గురించి చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. అదేవిధంగా వల్నరబుల్ పాపులేషన్స్, ఎక్కువ చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ప్రత్యేకంగా వారిని దృష్టి పెట్టి వారిని హీట్ వేవ్స్ నుంచి కాపాడాలని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో కూడా ఇక్కడ ఉన్న అందరు సిబ్బంది కూడా ఇక్కడ బీపీ అదే విధంగా షుగర్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతున్నది.